ఇప్పుడు రిలీజ్ అవుతుందని ఇప్పుడు దాకా వదిలిన 3 సాంగ్స్ చూశారు మీరు. వేర్ ఎవర్ యూ గో, వన్ మోర్ టైం అండ్ అదిదా సర్ప్రైజ్. 3 సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్కి, దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎవ్రీథింగ్, ప్రతి ఎలిమెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కట్ కూడా జరుగుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సాంగ్స్, ఫోటోగ్రఫీ, వాట్ నాట్ అన్ని ప్రతి ఎలిమెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. మీరు స్పీచ్ స్టార్ట్ చేసి ముందే ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మీ చిలిపి దొంగతనాల లిస్ట్ ఏమన్నా చెప్తే. చిలిపి దొంగతనాలు ఫుడ్ నేను స్వీట్ క్రేవింగ్ ఎక్కువ, సో స్వీట్లు కొంచెం బాగానే కొట్టించాను. ఓకే, ఫుడ్ అంటే అదొక ఎమోషన్ అండి. సో యా, ఇంట్లో చెల్లి దగ్గరేనా? అయితే పర్లేదు, ఇంట్లో ఫుడ్ మన ఫుడ్ అనమాట. ఇప్పుడు మనం రాబిన్ హుడ్ గురించి మాట్లాడదాం. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో March 28 సమ్మర్ సినిమా, ఫస్ట్ సినిమా. డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా నేను ఆర్ఆర్తో చూసుకున్నాను సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని. ఎందుకు అంటే బేసిక్గా నాలోనే ఒక పెద్ద క్రిటిక్ ఉన్నాడండి. నాకు మామూలుగా అందరూ గ్యాప్ వచ్చింది, చాలా టైం పట్టింది అంటారు కదా. సో నాకేంటంటే నాలోనే చాలా పెద్ద క్రిటిక్ ఉన్నాడు. ఏది ఒకసారి చేస్తే సాటిస్ఫాక్టరీ అనిపించదు, అరే ఇదేంటి ఇలా ఉంది, మళ్ళీ చేద్దాం అని చెప్పి రీవర్క్ చేస్తానండి. నాకు దీనికి చాలా మంచి టైం కూడా దొరికింది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఈస్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. సో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి చాలామంది కారణం ఉంటారండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ రవి గారు, నవీన్ గారు, వీళ్ళే కనుక లేకపోతే, అంటే కథ చెప్పినప్పుడు ఇంత స్పాన్ ఉందని చెప్తే మేము కథను నమ్మి సినిమా చేస్తాం, బడ్జెట్లు కాంబినేషన్ నమ్మి కాదు. సో నీకు కథ నచ్చింది మాకు, సో నీకు ఎంత స్పాన్ ఉన్నా ఓకే అని ఇప్పటి వరకు నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ గారు. సో మీరు లేకపోతే మాత్రం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు సార్. అండ్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ బోన్ ఎవరంటే నితిన్ అన్న. సో అంటే ఆయన కూడా అంతే, నన్ను ఎంత బిలీవ్ చేస్తారంటే స్క్రిప్ట్ ఒకవేళ నేను ఫస్ట్ సినిమా ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పాను. స్క్రిప్ట్ చెప్పినా కూడా కొన్ని సీన్లు